రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్తో యుద్ధానికి సహకరిస్తుందంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు గాను భారత్పై భారీ సుంకాలు విధించారు. ట్రంప్ టారిఫ్స్తో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ తాజాగా తన స్వరం మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల ప్రకటనలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ట్రంప్ భావాలను తాను ఎంతో గౌరవిస్తానని, ఆయనకు పూర్తిగా మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు, బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇక అంతకు ముందు భారత్ అమెరికా మధ్య ప్రత్యేకమైన బంధం ఉందని, దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. అది తనను చాలా నిరాశకు గురి చేస్తుందన్నారు. అక్కడి చమురు కొనుగోలు చేయొద్దని చెప్పి భారత్కు చెప్పానన్నారు. వెనక్కి తగ్గకపోవడంతో భారత్ దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్లు కూడా విధించారన్నారు. తాను విధించిన 50% సుంకాలు చాలా ఎక్కువ అని అంగీకరించారు డొనాల్డ్ ట్రంప్. ఇక మరోవైపు చూద్దాం. మోదీ గొప్ప ప్రధాని అని, కానీ ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది తనకు నచ్చడం లేదన్నారు. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ అదే కోరుకుంటానన్నారు ఆయన. రెండు దేశాలు కొన్నిసార్లు మాత్రమే విభేదిస్తాయని తెలిపారు. ప్రధాని మోదీతో తాను ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటానని, మోదీ గొప్ప నాయకుడని అన్నారు. అయితే ప్రస్తుత సమయంలో మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తనకు కూడా నచ్చడం లేదని స్పష్టం చేశారు. Are you ready to reset relations with India at this point? I always will. I'll always be friends with Modi. He's great. Prime Minister, he's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్తో యుద్ధానికి సహకరిస్తుందంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు గాను భారత్పై భారీ సుంకాలు విధించారు. ట్రంప్ టారిఫ్స్తో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ తాజాగా తన స్వరం మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నరేంద్ర మోదీ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. డీప్లీ అప్రిషియేట్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అప్రిషియేట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఒక్కసారి మనం ఆ ట్వీట్ చూద్దాము. రైట్. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of the ties అని చెప్పి ties అని చెప్పి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఏదైతే నిన్న పోస్ట్ పెట్టారో డొనాల్డ్ ట్రంప్, దానికి స్పందిస్తూ నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అభినందించినందుకు. ఇండియా అండ్ ది యుఎస్ హ్యావ్ వెరీ పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ కాంప్రహెన్సివ్ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి నరేంద్ర మోదీ కూడా చెప్పుకుని వచ్చారు. ఏదైతే నిన్న డొనాల్డ్ ట్రంప్ పెట్టారో పోస్ట్కి రిప్లై ఇస్తూ నరేంద్ర మోదీ కూడా రిప్లై ఇచ్చారు ఇప్పుడు. సో ట్రంప్ మాట్లాడిన విషయం కూడా చూసాం మనము. ఈరోజు ట్రంప్ ఏదైతే నిన్న పోస్ట్ చేశారో ఒక వ్యంగ్యంగా, అది చూడడానికి చాలా పొగుడుతూ ఉన్నట్టే ఉంది, కానీ అది వ్యంగ్యంగా చేశారని కూడా అందరికీ అర్థమవుతుంది. దాన్ని సమర్థిస్తూ ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ట్రంప్ ఏం ట్వీట్ చేశారు, దానికి రిప్లైగా నరేంద్ర మోదీ ఏం ట్వీట్ చేశారో స్క్రీన్ మీద చూద్దాము. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మనం చూస్తూ ఉన్నాము. Looks like we have lost India and Russia to deepest, darkest China. May they have a long and prosperous future together. President Donald J. Trump అని చెప్పి కింద ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్,
అలాగే రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పుతిన్, వీళ్ళ ముగ్గురు ఫోటో పెట్టి ఏదైతే పోస్ట్ పెట్టడం జరిగింది, దానికి చాలా రీట్వీట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఈరోజు నరేంద్ర మోదీ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ కూడా ఆయన ట్వీట్లో థ్యాంక్ యూ, అభినందించినందుకు, ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను కూడా అని చెప్పి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సో ఇది దెబ్బకు దెబ్బ అని అనుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రోజు నిన్న ఏదైతే ట్వీట్ చేశారో దానికి సంబంధించి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నాకు భారత్కి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి రెండు దేశాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, వీటిని అలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది తిరిగి.